హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. మరి ఇవాల్టి ఎపిసోడ్లో మనం బ్యూటిఫుల్ స్టోన్ వడ్డానాల కలెక్షన్ని చూడబోతున్నామండి. కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేయించండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, లేదా మన చెన్నై జ్యువెలర్స్ని మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. ఈ వడ్డానం వచ్చేసి మనకి వితౌట్ గాడ్ డిజైన్ ఉంటుందండి. కంప్లీట్ మనకి పికాక్స్ని తీసుకున్నారు అండ్ అలానే మనకి ఎంబోస్డ్ స్టైల్లో చక్కగా రూబీస్ వచ్చాయి, ఎమరాల్డ్స్ వచ్చాయి, చుట్టూ మనకి బ్యూటిఫుల్ జర్కాన్ స్టోన్స్ని తీసుకున్నారు అండ్ అలానే వడ్డానం అంతా కూడా మనకి చక్కటి పగడాలను ఇచ్చారు. కింద మనకి ఎమరాల్డ్ అండ్ అలానే పర్ల్ బీడ్స్ వచ్చేసి హ్యాంగింగ్స్లో వడ్డానం అంతా కూడా వచ్చాయి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దామండి వడ్డానాన్ని. స్టార్టింగ్ మనకి ఇక్కడ మ్యాంగో డిజైన్ అండ్ ఇట్ లీఫ్ డిజైన్ తీసుకున్నారండి. పైన కింద కూడా ఫ్లవర్ డిజైన్స్, మధ్యలో ఎమరాల్డ్తో తీసుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫ్లవర్ డిజైన్ అటు ఇటు రూబీస్తో తీసుకున్నారండి సెంటర్లో. అండ్ కింద మనకి ఇక్కడ రెండు పికాక్ డిజైన్స్ని తీసుకున్నారు. ఆ రెండు పికాక్స్ మీద మనకి ఇక్కడ డ్రాప్ షేప్లో రూబీని తీసుకున్నారండి. అండ్ కిందంతా కూడా మనకి ఇక్కడ మళ్ళీ ప్లెయిన్ లీఫ్ డిజైన్స్, మళ్ళీ ఇక్కడ వచ్చేసి స్వరోస్కి సీజర్స్ తోటి ఇంకొక లీఫ్ డిజైన్ తీసుకున్నారు. దీని తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇలా మనకి బ్యూటిఫుల్ బిగ్ సైజ్ లీఫ్ డిజైన్ వచ్చిందండి. అండ్ ఇక్కడ కూడా లీవ్స్ని చూడొచ్చు. పైన ఏమో పికాక్ని తీసుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఒక ఫ్లవర్ డిజైన్ లాగా మధ్యలో రూబీ తోటి చుట్టూ అంతా కూడా మనకి స్వరోస్కి సీజర్స్ వచ్చిందండి. అండ్ ఇటొక పికాక్ అండ్ ఇటొక పికాక్ని మీరు చూడొచ్చు అండి. బాడీ మీద అంతా కూడా మనకి స్వరోస్కి సీజర్స్ని ఇచ్చారు అండ్ అలానే అటు ఇటు మనకి రెండు బ్యూటిఫుల్ ఎమరాల్డ్స్ కూడా వచ్చాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి మళ్ళీ పికాక్ డిజైన్ అండి. సో ఫస్ట్ మనం ఏదైతే డిజైన్ చూసామో ఇదిగోండి సేమ్ డిజైన్ అన్నది మనకి బిగ్ సైజ్లో ఇక్కడ వచ్చిందండి. పైన కింద ఎమరాల్డ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ డిజైన్, మధ్యలో రూబీస్ అండ్ ఇక్కడ డ్రాప్ షేప్లో రూబీ, కింద రెండు పికాక్ డిజైన్స్ తోటి మనకి ఇలా బిగ్ సైజ్లో ఈ డిజైన్ని తీసుకున్నారండి. అండ్ ఆ తర్వాత మళ్ళీ సేమ్ అండి మనకి ఇక్కడ రూబీని తీసుకున్నారు. చుట్టూ అంతా కూడా ఇలా లీఫ్ డిజైన్స్ లాగా క్రీపర్ స్టైల్లో చుట్టూ మనకి స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి. పైన కింద కూడా కంప్లీట్ ఇలా మనకి లీఫ్ డిజైన్స్ని తీసుకున్నారు అండ్ ఇక్కడంతా కూడా ఇలా పగడాలు వచ్చాయండి. ఇప్పుడు సెంటర్ పార్ట్ని చూద్దాం. సో సెంటర్ పార్ట్లో కూడా మనకి సేమ్ డిజైన్ అండి. పికాక్స్ డిజైన్ ఉంది కదా వడ్డానంలో స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం, అదే డిజైన్ ఇక్కడ మనకి బిగ్ సైజ్లో తీసుకున్నారండి. పైన కింద సైజ్లో ఫ్లవర్స్, మధ్యలో రూబీ, అటు ఇటు పికాక్ డిజైన్ అండ్ పైన వచ్చేసి మళ్ళీ రూబీ, రెండు చిన్న పికాక్ డిజైన్స్ని తీసుకున్నారు. చుట్టూ అంతా కూడా ఇలా లీఫ్ డిజైన్స్ వచ్చాయండి. ఇటంతా మళ్ళీ ఎమరాల్డ్స్ని తీసుకున్నారు అండ్ అలానే కింద మనకి అటు ఇటు రెండు ఎలిఫెంట్స్ని తీసుకున్నారు. వాటి కింద మళ్ళీ రెండు లీఫ్ డిజైన్స్, మధ్యలో రూబీ అండ్ అలానే అటు ఇటు పగడాలు వచ్చాయండి. అండ్ ఇటు సైడ్ ఆఫ్ ద వడ్డానం అంతా కూడా మళ్ళీ సేమ్ డిజైన్ అండి. అటు ఏదైతే డిజైన్ మనం చూసామో ఇలా ఆల్టర్నేటివ్గా మనకి పికాక్స్, ఇక్కడ రూబీ, మళ్ళీ పికాక్స్ అండ్ రూబీ తోటి సేమ్ డిజైన్ ఇక్కడ కూడా వచ్చింది. అండ్ కిందంతా కూడా ఇలా చక్కగా మనకి ఎమరాల్డ్ బీడ్స్ వచ్చి వాటిల్లో చిన్న పర్ల్ బీడ్స్ని తీసుకున్నారు. ఈ వడ్డానం గ్రాస్ వెయిట్ 120.6 గ్రాములు అండి, 120.6 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 99 గ్రాములు, 99 గ్రామ్స్. కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ వడ్డానం అండి. ఎంత కలగా ఉందో మీరు చూడొచ్చు. అష్టలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్ తీసుకున్నారు. మనకి ఇటు సైడ్ ఒక 4 అమ్మవారి డిజైన్ అండ్ అలానే అటు సైడ్ ఒక 4 అమ్మవారి డిజైన్ తీసుకొని మధ్యలో మనకి బిగ్ సైజ్లో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్, మళ్ళీ మనకి వెంకటేశ్వర స్వామి డిజైన్తో కూడా ఇచ్చారండి. సో రెగ్యులర్గా అయితే మనం అష్టలక్ష్మి అమ్మవారి వడ్డానాలు చూస్తూనే ఉంటాం. కంప్లీట్ వడ్డానం అంతా కూడా మనకి అమ్మవారి డిజైన్తో ఉంటుంది. బట్ ఇక్కడ మనకి చాలా డిఫరెంట్గా ట్రెడిషనల్గా ఉంటూనే వెంకటేశ్వర స్వామి డిజైన్ని కూడా అమ్మవారి డిజైన్తో పాటు ఇచ్చారండి. బ్యూటిఫుల్ వడ్డానం అండి. అండ్ కిందంతా కూడా లీవ్ డిజైన్స్ని తీసుకున్నారు అండ్ వాటి కింద మనకి పర్ల్ అండ్ నక్షీ బాల్ డ్రాప్స్ని ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం. స్టార్టింగ్ మనకి ఇలా ఫ్లవర్ వాస్ డిజైన్ తీసుకున్నారండి. పైన ఇలా లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారు అండ్ ఇక్కడేమో మనకి ఇలా కర్వ్ డిజైన్ తీసుకున్నారండి. ఎమరాల్డ్ వచ్చింది. ఇక్కడ అమ్మవారి డిజైన్ మనం చూడొచ్చు. అండ్ ఆ తర్వాత మనకి కొంచెం పెద్ద సైజులో ఇంకొక అమ్మవారి డిజైన్ తీసుకున్నారు. కింద వచ్చేసి ఇక్కడ ఎమరాల్డ్ వచ్చిందండి అండ్ ఇక్కడేమో రూబీ, ఇలా ఆల్టర్నేటివ్గా మనకి ఎమరాల్డ్ అండ్ రూబీ తీసుకున్నారు. ఇక్కడేమో ఇలా మనకి ఒక 4 అమ్మవారి డిజైన్ స్టార్టింగ్ నుంచి మనం చూడొచ్చు అండి. సైజ్ అన్నది ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అండ్ కిందంతా కూడా ఇలా బిగ్ సైజ్లో లీఫ్ డిజైన్ని తీసుకున్నారండి. ఇలా 4 అమ్మవార్ల డిజైన్ తర్వాత మనకి ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి డిజైన్ని తీసుకున్నారండి. ఇలా ఫేస్ వరకు అసలు ఎంత చక్కగా చూడముచ్చటగా ఉందో వెంకటేశ్వర స్వామి డిజైన్. మనకి అటు ఇటు చక్కగా ఇలా జర్కాన్ స్టోన్స్ వచ్చి వాటిల్లో మళ్ళీ రూబీ ఒక సైడ్, ఎమరాల్డ్ ఒక సైడ్ తీసుకున్నారండి. అండ్ పైన కూడా మనకి ఇక్కడ ఎమరాల్డ్స్ తోటి లీఫ్ డిజైన్ తీసుకున్నారు అండ్ వాటి మీద మనకి ఇక్కడ వచ్చేసి ఇలా కర్వ్ డిజైన్లో ఎమరాల్డ్ తీసుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇలా పికాక్ డిజైన్ వచ్చిందండి. ఇలా వెంకటేశ్వర స్వామి డిజైన్ తర్వాత మనకి పికాక్, కింద ఎలిఫెంట్, పైన ఇలా లీఫ్ డిజైన్స్ని తీసుకున్నారు అండ్ ఆ తర్వాత ఇక్కడ సెంటర్లో ఇలా పెద్ద సైజులో మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ ఇచ్చారండి. ఆ పైన ఆ టెంపుల్ డిజైన్ అంతా చూడండి మనకు అచ్చం గర్భగుడిలో అమ్మవారి లుక్ ఎలా అయితే ఉంటుందో
ఉంటుందో అంత చక్కగా మనకి ఈ లుక్ అంతా కూడా తీసుకున్నారు. పైన ఈ ఆర్చ్ అంతా కూడా దాని మీద మళ్ళీ రూబీస్ అండ్ ఎమరాల్డ్ వచ్చింది. అండ్ కింద వచ్చేసి మనకి అటు ఇటు కూడా ఇలా జర్కాన్ స్టోన్స్ని తీసుకున్నారు. అండ్ ఎలిఫెంట్స్ వచ్చాయండి అటు ఇటు 2 ఎలిఫెంట్స్ బాడీ మీద అంతా కూడా ఇలా రూబీస్ని జర్కాన్ స్టోన్స్ని ఎమరాల్డ్స్ని తీసుకున్నారు. అండ్ కింద అంతా సేమ్ అండి ఇలా లీఫ్ డిజైన్స్ ఉంటుంది. బట్ అమ్మవారి కింద మాత్రం మనకి ఇక్కడ సెంటర్లో ఒక డ్రాప్ షేప్ ఎమరాల్డ్ తీసుకున్నారు. అండ్ ఇట్ సైడ్ ఆఫ్ ద వడ్డానం అంతా మళ్ళీ సేమ్ డిజైన్ అండి ఇలా వెంకటేశ్వర స్వామి డిజైన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక 4 అమ్మవార్ల డిజైన్ తీసుకున్నారు. కిందంతా కూడా లీఫ్ డిజైన్స్ తోటి. అండ్ కింద హ్యాంగింగ్స్ వచ్చేటప్పటికి ఇలా ఒక పర్ల్ డ్రాప్ అండ్ ఒక నక్షీ బాల్, ఒక పర్ల్ అండ్ ఒక నక్షీ బాల్ రెండు కూడా ఆల్టర్నేటివ్గా మనకి వడ్డానం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కింద డ్రాప్స్ వచ్చాయి. ఈ వడ్డానం గ్రాస్ వెయిట్ 132 గ్రాములు అండి, 132 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 123.7 గ్రాములు, 123.7 గ్రామ్స్. సో ఈ వడ్డానం కూడా మనకి అష్టలక్ష్మి అమ్మవారి డిజైన్ స్టైల్లో వచ్చిందండి. సో ఇటు సైడ్ ఒక 4 అమ్మవారి డిజైన్, అటు సైడ్ ఒక 4 అమ్మవారి డిజైన్ తీసుకున్నారు. బట్ చిన్న సైజులో తీసుకొని అండ్ అలానే మనకి వాటి మధ్యలో కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. చుట్టూ జర్కాన్ స్టోన్స్ అండ్ మధ్యలో ఎమరాల్ తోటి మనకి సెంటర్లో వచ్చేసి బిగ్ సైజ్లో లక్ష్మీ అమ్మవారి డిజైన్ని తీసుకున్నారు. అండ్ కిందంతా కూడా పర్ల్ అండ్ ఎమరాల్ డ్రాప్స్ వచ్చేసి ఆల్టర్నేటివ్గా వడ్డానం అంతా ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దామండి. స్టార్టింగ్ మనకి అటు ఇటు కూడా ఇలా లీవ్ డిజైన్ తీసుకున్నారండి. తర్వాత మనకి 2 ఎమరాల్స్ వచ్చాయి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి. సెంటర్లో ఎమరాల్, చుట్టూ జర్కాన్ స్టోన్స్ తోటి. అండ్ కింద ఇలా మనకి చాంద్బాలి డిజైన్ తీసుకున్నారు. వాటి మీదంతా కూడా చిన్న చిన్న రూబీస్ తోటి. మళ్ళీ దాని అవుటర్ సైడ్ అంతా కూడా మళ్ళీ మనకి జర్కాన్ స్టోన్స్ ఇచ్చారండి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి రూబీని తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి ఇలా అమ్మవారి డిజైన్ ని మనం చూడొచ్చు అండి. ఇలా కొంచెం చిన్న సైజులో అమ్మవారి డిజైన్ తీసుకున్నారు. పైన ఫ్లవర్స్ అండ్ అలానే క్రీపర్ స్టైల్ డిజైన్ తోటి. అండ్ ఆ తర్వాత మనకి పైన ఎమరాల్డ్ అండ్ కింద రూబీని తీసుకున్నారు. మళ్ళీ మనకి సేమ్ అమ్మవారి డిజైన్ ఉంటుందండి. ఇక్కడ సేమ్ మళ్ళీ మనకి జర్కాన్ స్టోన్స్ అండ్ రూబీని తీసుకున్నారు. ఇలా 2 అమ్మవారి డిజైన్స్ తర్వాత మనకి మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి. సేమ్ సెంటర్లో ఎమరాల్డ్, కింద చాంద్బాలి డిజైన్ తోటి. అండ్ కింద అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఇలా చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ని మీరు చూడొచ్చండి జర్కాన్ స్టోన్స్తో పాటు. అండ్ ఈ ఫ్లవర్ డిజైన్ కింద మనకి ఇలా పికాక్ డిజైన్ ఇచ్చారండి. అటు ఇటు పికాక్ డిజైన్స్ని తీసుకున్నారు. సెంటర్లో రూబీ పొటా స్టోన్ వచ్చింది. పైన మళ్ళీ మనకి ఇలా 2 అమ్మవారి డిజైన్స్ని తీసుకున్నారు. మధ్యలో అండ్ రూబీ ఎమరాల్డ్ తోటి. పైన కూడా మనకి ఇక్కడ ఒక పికాక్, ఎమరాల్డ్ అండ్ లీఫ్ డిజైన్ వచ్చింది. ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దామండి. సెంటర్ పార్ట్ ఇలా మనకి పెద్ద సైజులో లక్ష్మీ అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. కింద చక్కగా ఇలా తామర పువ్వుతోటి మనకి ఎక్కడ కూడా స్టోన్స్ లేకుండా ఇక్కడ అమ్మవారి డిజైన్ అంతా కూడా ప్లెయిన్ గా ఇలా బిగ్ సైజ్ లో ఇచ్చారండి. పైన మాత్రం రూబీ ఎమరాల్డ్ అండ్ జర్కాన్ స్టోన్స్ తోటి మంచి డిజైన్ వచ్చింది. అండ్ కింద వచ్చేసి అటు ఇటు మనకి ఇలా 2 లీఫ్ డిజైన్ తీసుకొని సెంటర్ లో రూబీ, దాని చుట్టూ మనకి జర్కాన్ స్టోన్స్ ఇచ్చారండి. అండ్ ఇట్ సైడ్ ఆఫ్ ద వడ్డానం అంతా కూడా సేమ్ డిజైన్ మనం చూడొచ్చండి. ఇలా 2 అమ్మవారి డిజైన్, మళ్ళీ మనకి ఫ్లవర్ డిజైన్ కింద చాంద్బాలి, మళ్ళీ 2 అమ్మవారి డిజైన్, మళ్ళీ ఇలా ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి. అండ్ కింద వచ్చేసి ఒక పర్ల్ అండ్ ఒక ఎమరాల్డ్ డ్రాప్ రెండు కూడా ఇలా ఆల్టర్నేటివ్ గా మనకి స్టార్టింగ్ ఆఫ్ ద వడ్డానం నుంచి ఎండింగ్ వరకు కూడా తీసుకున్నారు. ఈ వడ్డానం గ్రాస్ వెయిట్ 101.7 గ్రాములు అండి, 101.7 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 84 గ్రాములు, 84 గ్రామ్స్. ఈ వడ్డానం కూడా మనకి అష్టలక్ష్మి అమ్మవారి డిజైన్ తో ఉంటుందండి. మనకి అటు ఇటు కూడా 4 అమ్మవారి డిజైన్ తీసుకొని సెంటర్ లో మనకి లక్ష్మి అమ్మవారి డిజైన్, అటు ఇటు కూడా ఎలిఫెంట్స్ తోటి ఇచ్చారండి. అండ్ కిందంతా కూడా మనకి అమ్మవారి కాసుల్లాగా డిజైన్ తీసుకున్నారు. చుట్టూ మనకి చిన్న చిన్న స్వరోస్కి సిజర్స్ తోటి మధ్యలో అమ్మవారి డిజైన్ వచ్చి చాలా అందంగా ఉందండి. మనకి డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సో పైన కూడా మనకి అమ్మవారి డిజైన్ తీసుకొని కిందంతా కూడా ఇలా చిన్న కాసు డిజైన్ తీసుకోవడం వల్ల లుక్ మనకి చాలా కొత్తగా ఉందండి. అండ్ కిందంతా కూడా ఒక పర్ల్ అండ్ నక్షీ బాల్ ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు హ్యాంగింగ్స్ లో. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. స్టార్టింగ్ ఇలా లీఫ్ డిజైన్ తీసుకున్నారండి. తర్వాత మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చింది. అమ్మవారి తర్వాత ఇక్కడ ఇలా పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ వచ్చింది. పైన అంతా ఇలా లీఫ్ డిజైన్స్ వచ్చాయి. అండ్ పైన కంప్లీట్ మనకి వడ్డానం పైన అంతా కూడా చూడండి మొత్తం మనకి ఇలా స్వరోస్కి సిజర్స్ని తీసుకున్నారు. మధ్య మధ్యలో లీఫ్ డిజైన్స్లో ఇలా ఎమరాల్డ్స్ని, రూబీస్ని ఇచ్చారు. ఎక్కువగా మొత్తం మనకి స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి. పైన పార్ట్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది. అండ్ కింద వచ్చేసి ఇలా మనకి ఒక 4 అమ్మవారి డిజైన్స్ని తీసుకున్నారండి. కిందంతా కూడా ఇలా పికాక్ డిజైన్స్ని మనం చూడొచ్చు. అండ్ ఇప్పుడు సెంటర్ పార్ట్ని చూద్దామండి. సెంటర్ పార్ట్లో ఇలా పెద్ద సైజ్లో మనకి లక్ష్మీ అమ్మవారి డిజైన్ తీసుకున్నారు. అటు ఇటు కూడా ఇలా ఎలిఫెంట్ డిజైన్స్ తోటి కంటి దగ్గర మనకి చిన్న ఎమరాల్ని ఇచ్చారు. అండ్ అమ్మవారి డిజైన్ పైన మీరు చూడండి మనకి మధ్యలో ఫ్లవర్ డిజైన్ ఎమరాల్ తోటి అటు ఇటు కంప్లీట్లీ మనకి స్వరోస్కి సీజర్స్ తోటి లుక్ చాలా గ్రాండ్గా ఉందండి. ఇక్కడ అమ్మవారి డిజైన్ వచ్చేసి ఇలా మనకి ప్లెయిన్గా తీసుకొని పైనంతా కూడా ఇలా స్వరోస్కి సీజర్స్ని ఇవ్వటం వల్ల లుక్ అసలు చాలా అంటే చాలా అందంగా ఉంది. అండ్ ఇట్ సైడ్ ఆఫ్ ద వడ్డానం అంతా కూడా సేమ్ డిజైన్ మనం చూడొచ్చండి.
ఇక్కడ మనకి ఇలా 4 అమ్మవారి డిజైన్ తీసుకున్నారు, కిందంతా కూడా పికాక్స్ తోటి. అండ్ సెంటర్లో ఇక్కడ అమ్మవారి డిజైన్ ఉంది కదండి, పైన ఫ్లవర్ డిజైన్ అది చూసాము. దీనికి అటు ఇటు కూడా మళ్ళీ మనకి ఇలా 2 బ్యూటిఫుల్ పికాక్ డిజైన్స్ని గ్రాండ్గా తీసుకున్నారు చూడండి. ఇలా రూబీ ఎమరాల్డ్ పైనంతా కూడా ఇలా స్వరూస్కి సీజర్స్ తోటి, ఇక్కడ కూడా సేమ్ మనకి ఇలా పికాక్ డిజైన్, ఇక్కడంతా స్వరూస్కి సీజర్స్ రూబీ అండ్ ఎమరాల్డ్తో వచ్చింది. అండ్ కింద వచ్చేసి వడ్డానం కిందంతా కూడా ఇలా లక్ష్మీదేవి అమ్మవారి కాసుల డిజైన్ లాగా మనకి తీసుకున్నారండి. చుట్టూ అంతా చిన్న చిన్న స్వరోస్కి సీజర్స్ వచ్చి మధ్యలో అంతా కూడా ఇలా అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి. వడ్డానం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఈ డిజైన్ చూడొచ్చు. అండ్ అలానే కిందంతా కూడా మనకి ఒక పర్ల్ డ్రాప్, ఒక నక్షీ బాల్, ఒక పర్ల్, ఒక నక్షీ బాల్ రెండు కూడా మనకి ఆల్టర్నేటివ్గా వడ్డానం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుందండి. పైనంతా కూడా ఇలా చక్కగా మనకి అమ్మవారి కాసు డిజైన్ స్టైల్ ఉంటుంది. ఈ వడ్డానం గ్రాస్ వెయిట్ వచ్చేసి 134 గ్రాములండి, 134 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 122 గ్రాములు, 122 గ్రామ్స్. సో చూసారు కదండి బ్యూటిఫుల్ స్టోన్ వడ్డానాల కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ని మీరు చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, దాని మీద వీడియోస్ని చేయడం జరుగుతుంది. మన లేటెస్ట్ కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక అందమైన కలెక్షన్ తోటి మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.